ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 26. ధనుంజయ్ తన సొంత ఊరు కర్నూల్లో ఉన్న విలేజ్కి వెళ్ళాడు. ధనుంజయ్ అమ్మ వాళ్ళు ఉండేది అక్కడే. ధనుంజయ్ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఈవినింగ్ లోపు తన ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్తున్న ధనుంజయ్కి ఎదురుగా ఒక 14 ఏళ్ల పిల్లాడు తన ఇంట్లో నుండి రావడం చూసి, "ఎవరు బాబూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మ నాన్న ఎవరు?" అని అడుగుతాడు. అమ్మ ఉంది కాని నాన్నే ఉన్నాడా లేడా అని డౌట్ ఉండేది. కన్న కొడుకు ఎదురుగా ఉన్న గుర్తించలేదు అంటే ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది, లేడు అని కోపంగా చూసి, "నానమ్మ, నీ కొడుకు వచ్చాడు" అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు. ఆది, కన్న కొడుక, ఎవరి గురించి చెప్తున్నాడు ఈ బాబు? ఈ బాబుని చూస్తే ఏదో తెలియని ఆనందం మనసులో హాయిగా ఉంది. ఎవరి బాబు? వీడు చూడ్డానికి అచ్చం సుప్రియలాగే ఉన్నాడు. అంటే వీడు నా కొడుకు ఆది అన్నమాటని సంతోషంగా లోపలికి వెళ్ళి ఆది ఆది అంటూ ఆదిని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆది ధనుంజయ్ని విడిపించుకొని, "నన్ను తాకొద్దు మీరు, అంటే నాకు ఇష్టం లేదు" అంటాడు. ఆది నాన్నతో అలా మాట్లాడకూడదురా అంటూ విజయగారు కిచెన్లో నుండి వస్తూ అంటారు. "అమ్మా, ఎలా ఉన్నావు? నన్ను క్షమించు అమ్మా, నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టినందుకు" అని విజయగారిని కౌగిలించుకొని చెప్తాడు. ఆవిడ ధనుంజయ్ని చంపమీద కొట్టి, "ఏరా, నీకు ఒక భార్య సరిపోదా? 2 ఆడపిల్లల జీవితాలను నాశనం చేశావు నీ డబ్బు ఆశతో. ఆ అమ్మాయిని మోసం చేయడానికి సిగ్గులేదు. ఇన్ని సంవత్సరాలు కనీసం వాళ్ళు ఏమైపోయారో అని ఆలోచించావా? ఇంకో భార్య ఉంది కదా అని వదిలేశావా? నేను వీళ్లను చూడకపోయుంటే, తను చెప్పింది నమ్మకపోయుంటే ఇప్పుడు వీడి భవిష్యత్తు ఏమయ్యుండేదో తెలుసా?" అప్పటి వరకు సుప్రియ గురించి ఆలోచించని ధనుంజయ్, "అమ్మ, సుప్రియ ఏది? లోపల ఉందా? నా మీద కోపంగా ఉందా?" అని సుప్రియ అంటూ చుట్టూ చూస్తాడు. తను లోపల రూంలో ఉంది. నెల రోజుల క్రితం తనకి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే టైంకి నేను హాస్పిటల్కి మనకి తెలిసిన వాళ్లకు ఆరోగ్యం బాగోలేదు అంటే చూడడానికి వెళ్ళాను. వాళ్లతో మాట్లాడుతున్నన్నా నన్ను చూసి గుర్తుపట్టి జరిగింది అంతా నాకు చెప్పింది. నీతో మాట్లాడడం కూడా తనకి ఇష్టం లేదు. కాని యాక్సిడెంట్లో తన నడుముకి బాగా దెబ్బ తగిలింది. తను ఇకపై సరిగ్గా నడవలేదు. ఇన్ని రోజులు ఎవ్వరి సహాయం తీసుకోకుండా కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ కొడుకుని చదివించుకుంది. ఇప్పుడు తను లేవలేని పరిస్థితి. అందుకే నాతో పాటు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కూడా నీకు చెప్పొద్దు అని ప్రాధేయపడ్డది. నీ తప్పు నీకు తెలియాలి కదా, అందుకే నిన్ను పిలిపించాను. వీడికి చదువు చెప్పించు చాలు. తండ్రిగా ఈ ఒక్క బాధ్యత నెరవేర్చు చాలు అంటారు ఆవిడ. అమ్మ, ఒక్కసారి సుప్రియని చూడాలి అమ్మ, ప్లీజ్ అని లోపలికి వెళ్తున్న అడుగు ఆగిపోయింది సుప్రియ అరుపుతో. "అత్తయ్య, అతనిని నేను చూడను. నాతో మాట్లాడాలి అని చూస్తే చచ్చిపోతాను" అని అరుస్తుంది. ధనుంజయ్ బాధగా వెనక్కి వచ్చి, "అమ్మా, నేను ఆదిని తీసుకుని సిటీకి తీసుకెళ్తాను. అక్కడ బెస్ట్ స్కూల్లో చదివిస్తాను. ఇక్కడ సుప్రియని చూస్తూ వీడు చదువు డిస్టర్బ్ అవ్వకూడదు. పైగా మన ఊర్లో స్కూల్ కూడా సరిగ్గా లేదు. టౌన్కి వెళ్ళి రావాలంటే కష్టంగా ఉంటుంది" అంటాడు. ఆది, "నేను అమ్మని వదిలి ఎక్కడికి రాను. విజయం అని వడ్డిక్. నాన్న, నువ్వు అమ్మకి మాటిచ్చావమను, గొప్ప స్థాయిలో ఉంటాను అని. అందుకోసమైనా నువ్వు వెళ్ళాలి" అని ఆదిని ఒప్పించి ధనుంజయ్తో పంపిస్తారు. నెక్స్ట్ డే ఆదిని తీసుకుని ధనుంజయ్ ఇంటికి తీసుకెళ్తాడు. గాయత్రికి జరిగింది అంతా చెప్పి ఆవిడని ఒప్పిస్తారు. వర్మగారు కూడా ఆదిని చూసి జాలిపడి ఇంట్లో ఉండనిస్తారు. ధనుంజయ్ సుప్రియ చనిపోయింది అని చెప్తాడు. మళ్ళీ అబద్ధం చెప్పాడు. ఉదయ్కి కూడా ఆది ఎవరో తెలుసుకొని మొదట్లో తనతో అన్న అని పిలుస్తూ బానే ఉండేవారు. ప్రీతితో కలిసి ఈవెనింగ్ గేమ్స్ ఆడుకునేవారు. కలిసి చదువుకునేవారు. కాని ధనుంజయ్ ఆదిని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉదయ్ని పట్టించుకోవడం మానేశారు. ఎప్పుడూ తనతో ప్రేమగా మాట్లాడే నాన్న ఆది వల్లే తనని దూరం వపెడుతున్నారు అనుకున్నాడు ఉదయ్. అసలే పాజిటివ్నెస్ ఎక్కువ ఉదయ్కి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. అందరూ ఆదికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి
తట్టుకోలేకపోయాడు. ఆదితో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. ఒకరోజు గాయత్రి గారికి ధనుంజయ్ గారికి గొడవ జరిగింది. మీరు ఉదయ్ని దూరం పెడుతున్నారో? ఎందుకు? వాడు మీ కొడుకే కదా? ఎందుకు ఇద్దరినీ వేరువేరుగా చూస్తున్నారో అని అడుగుతుంది. చూడు, నీకో విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. నాకు నా మొదటి భార్య సుప్రియ అంటేనే ప్రేమ. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన ఆదినే నా కొడుకు. ఇక ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏదో నిన్ను బాధపెట్టకూడదు అని కేవలం నీమీద కోరికతో మాత్రమే నీతో కాపురం చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. నా భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలియక ఇన్ని రోజులు నిన్ను ఉదయ్ని ప్రేమగా చూసుకున్నాను అంతే. మీరు అంటే నాకు ప్రేమ లేదు. వెళ్ళి ఈ విషయం ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నాడు. గాయత్రి గారు ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటారు. ఉదయ్ అమ్మ కోసం వచ్చి వినేశాడు. పనివాళ్లు డోర్ బయట ఉండి విషయం విని జరిగింది అంతా వర్మగారికి చెప్తారు. ఆయన పిల్లలు ముందు గొడవ పడకూడదు అని ఉదయ్ ఆది గురించి ఆలోచించి ధనుంజయ్ చెడుబుద్ధి తెలిసి ఆయన ఆస్తి మొత్తంలో 20 గాయత్రి గారికి, 20 ఆదికి, మిగతా 60 ఉదయ్కి రాసిచ్చారు. ఆస్తి మీదున్న ఆశతో ధనుంజయ్ ఇన్ని రోజులు కూతురుని, మనవడిని ప్రేమగా చూసుకుంటున్నట్టు ఆడిన నాటకంకి ఇలా చెయ్యడమే కరెక్ట్ అని అనుకున్నాడు. ఒకవేళ ఆస్తి కావాలి అంటే చచ్చినట్టు నా కూతురు మనవడితో ఉండాలి. ఒకవేళ మొదటి భార్య కొడుకు కావాలనుకుంటే ఈ 20 తీసుకొని వెళ్ళిపోతాడు, దరిద్రం పోతుంది నాకు అనుకోని ఆస్తి పంపకాలు గురించి చెప్పి ఆదిని హాస్టల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడైనా ధనుంజయ్ ఉదయ్కి దగ్గరవుతాడు అని. ధనుంజయ్కి వర్మ చేసిన పని నచ్చలేదు. ఇంకా ద్వేషం పెంచుకొని గాయత్రి గారిని మాటలతో ఏడిపించేవాడు. అది చూసి ఉదయ్కి ధనుంజయ్ అంటే కోపం వచ్చింది. ఎప్పుడూ ఆదితో కంపేర్ చెయ్యడంతో దూరం ఇంకా పెరిగింది. వర్మగారికి సుప్రియ బ్రతికే ఉంది అని తెలుసు. ఆదిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఆయన మనుషులతో ఎంక్వైరీ చేయించారు. ఆవిడ ధనుంజయ్ అమ్మగారి ఇంట్లో ఉందని తెలుసుకున్నాడు. కాని బయట పెట్టలేదు. కూతురు కోసం ఆయన కంపెనీలో అన్ని ఉదయ్ ఆది పేరు ఉండేలా ఆ ఇండస్ట్రీస్గా మార్చాడు. నా సుప్రియ కూడా తన కూతురు లాంటిది అనుకున్నారు. ప్రెజెంట్ ఆదిత్య ఆఫీస్లో ఉదయ్ ఆది 20% షేర్ నాది అని అంటున్నావు. ఒక్కసారి కూడా ఆఫీస్కి వచ్చి మీటింగ్లో కూర్చున్నావా? ఆఫీస్ డెవలప్ చేయడానికి నువ్వు ఏం చేశావు చెప్పు. ఆ కంపెనీని డెవలప్ చేసింది నేను, అయినా ఆఫీస్ డబ్బులు నేను ఇవ్వలేదు. నా పర్సనల్ మనీ ఇచ్చాను. అర్థమైందా మిస్టర్ ఆదిత్య? అర్చనకి అక్కడ జరిగేది ఏమీ అర్థమవ్వట్లేదు. అంటే ఆది, ఉదయ్ సార్ అన్న తమ్ముళ్ళు హా? మరి వీళ్లకు గొడవ పడుతున్నారా? ఏంటో నా బ్రెయిన్ బద్దలు అవుతున్నది బాబోయ్. అయ్యాయో దేవుడా, ఏంటి ఇదంతా? అయినా ఉదయ్ సార్కి నాకు మధ్యలో ఏముంది? వీళ్ళు అడుగుతున్న అరెక్టియే. నేను ఉదయ్ సార్తోనే కంఫర్ట్గా ఉంటాను. సార్ లేకపోతే నేను ఉండలేను. అదైతే నిజమే. అంటే నేను ఉదయ్ సార్ని లవ్ చేస్తున్నాను అని చెప్పాలి అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాని ఉదయ్ సార్కి నేను కరెక్ట్ కాదు. నా వల్ల సార్ అవమానపడకూడదు. ఒక్కవేళ నేను సార్ని ప్రేమించిన ఒప్పుకోను. నేను సార్కి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను మాట్లాడొచ్చా ఇక్కడ అని అంటుంది. మిస్టర్ తరుణ్, మీరు ఉదయ్ సార్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సార్ చెప్పారు కదా ఆ డబ్బులు సార్ పర్సనల్ మనీ అని. ఇప్పుడు చెప్తున్నాను వినండి. 1 గంటలో సార్ అమౌంట్ మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. ఇంకో విషయం, సార్కి నాకు మధ్యలో మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఇదిగో ఆదిత్య, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మీద ప్రేమ లేదు. ఇది నా లైఫ్. నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను. ఎవ్వరికోసమైనా ఏడుస్తాను. ఇది నా లైఫ్. మీకెవ్వరికీ ఏ సంబంధం లేదు అని గట్టిగా అరిచి చెప్తుంది. ఉదయ్తో సార్, నేను ఆఫీస్కి వచ్చి మీ అమౌంట్ పే చేస్తాను అని వెళ్ళిపోతుంది. అర్చన చెప్పి విని అక్కడ ఉన్న తరుణ్, ఆది, మధు, ఉదయ్ అందరూ షాక్ అవుతారు. ఉదయ్, మీరు ఉదయ్ సార్ని ఈ తింగరి మనీ పే చేస్తాను అంటుంది. ఏంటి అసలు అంత అమౌంట్ ఎలా ఇస్తుంది? చూద్దాం, ఆఫీస్కి వస్తుందిగా అనుకొని చూడండి మిస్టర్ తరుణ్.
ఇంతకు ముందు మీరు అడిగారు కదా అర్చనకి ఊరికే శాలరీ ఇస్తున్నాను అని. అర్చన అమ్మ తనని 9 నెలలు మోసి కనింది. వాళ్ళ అమ్మకి తన మీద ఎంత హక్కు ఉందో. తను చనిపోవాలి అనుకుంటే తన ప్రాణాలు కాపాడడానికి జాబ్ ఇచ్చాను. అప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. తన ప్రాణాలు కాపాడిన నాకు తన మీద హక్కు ఉంది. మా గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అదొక తింగరిది. నాకు మనీ తిరిగి ఇవ్వకపోయినా ఇక మీదట తను నా ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. మీరు హాస్పిటల్లో తనకి పే చేసిన బిల్ అమౌంట్ ఎంతో తెలియదు అని చెక్ తీసి సైన్ చేసిచ్చి, అమౌంట్ మీరేరా రాసుకొని డ్రా చేసుకోండి అని తరుణ్ చేతిలో చెక్ పెడతాడు. ఇంకో విషయం, ఆదిత్య అర్చన నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి ఇంకెప్పుడు తనని కలిసి డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇది వార్నింగ్. ఎనీవే థ్యాంక్స్ తరుణ్. నా తింగరికి బ్లడ్ ఇచ్చావు కదా, అందుకేనేమో నీ కోపం దానికి కూడా వచ్చింది అని చిన్నగా నవ్వి మధుని తీసుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం ఆది? ప్రీతి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అర్చన అరుస్తూ వెళ్ళిపోయింది. ఉదయ్ థ్యాంక్స్ చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా అంటాడు. తరుణ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగకురా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అని క్యాబిన్ లోపలికి వెళ్తాడు.